వేరుశెనగ సాగు చేయని రైతులు ప్రత్యామ్నాయ పంటగా ఉలవ సాగు చేయటం లాభదాయకమని పులిచెర్ల మండల వ్యవసాయ శాఖ అధికారి శ్రీనివాస్ తెలిపారు. పులిచెర్ల మండలంలోని కల్లూరు, దిగువపోకలవారిపల్లి, ఎల్లంకివారిపల్లి రైతు భరోసా కేంద్రాల్లో బుధవారం సబ్సిడీపై ఉలవ విత్తనాలను రైతులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వ్యవసాయ శాఖ అధికారి మాట్లాడుతూ 10 కేజీల ఉలవల విత్తనాలు 174 రూపాయలకు పంపిణీ చేస్తున్నామని, ఉలవ విత్తనాలు కావలసిన రైతులు సమీప రైతు భరోసా కేంద్రాల్లో సంప్రదించి పొందాలని ఈవో తెలిపారు. 10 కేజీల ఉలవ విత్తనాలు 1 ఎకరాకు సరిపోతుందని, రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఏవో కోరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు అబ్బాస్, కరుణాకర్ నాయుడు, పురుషోత్తం నాయుడు, ఖాదర్వలి, గోపినాయుడు, సురేష్, ఎర్రమరాజు, కార్యదర్శి శ్రీబాబు, సచివాలయ, వ్యవసాయ శాఖ సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.